అదే విధంగా చేసినట్టే కదా ఈరోజు ఒక్కరోజు దొరికితే కాదు 365 రోజులు ఇంటూ 5 సంవత్సరాలు ఇదే విధంగా పరకామణి విషయంలో ఎంత డబ్బు దోచుకున్నారు. తూతూ మంత్రంగా వాళ్ళ ఆస్తుల్ని టీటీడీకి రాయించడం, కొన్ని ఆస్తులు వైసీపీ నాయకులు కూడా రాయించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా తిరుపతిని తిరుమలను ఆదాయ వనరుగా మార్చుకొని ఈవెన్ దర్శన టికెట్లు కూడా కోకల్లలుగా ఇష్టం వచ్చినట్టు అప్పన్న అయితే దాదాపు అతను ఎవరో ఏ హోదాలో ఇచ్చినాడో కూడా తెలీదు. దాదాపు ప్రతిరోజు 200 నుంచి 300 టికెట్లు స్పెషల్ దర్శనాలకు అప్పన్న ఇస్తూ వస్తున్నారు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం అంటే చాలా దారుణం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి మతాన్ని గౌరవించాలా. మక్కాకు పోయినప్పుడు ముస్లింలు కానీ లేకపోతే జెరూసలం పోయినప్పుడు క్రిస్టియన్ స్వామిని కూడా అంతా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో అందరూ పోయి ముక్కులు తీర్చుకొని ఏదైనా ఆపద వస్తే కూడా ఆయనకు పోయి చెప్పుకునే పరిస్థితి. కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి వచ్చిందంటే మనము ఈ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము. వీళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించాలా, లేదంటే మనం ఖచ్చితంగా వీళ్ళకు భవిష్యత్తులో కూడా మంచి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ ఖండించాలా. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కౌన్సిల్లోకి తీసుకొని పోయి చెప్పులు వేసుకొని తీసుకోవడం అనేది చాలా దారుణమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వెంకటేశ్వర స్వామినే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని కూడా కోరుకుంటున్నాను. ఒకటేనా వైసీపీ వాళ్ళేమో అన్ని కల్తీ జరగాలంటున్నారు, మీరేమో కల్తీ జరిగిందంటున్నారు. వాళ్ళే టెంపుల్కి వస్తున్నారు, మీరు వస్తున్నారు. భక్తులు వెంకటేశ్వర భక్తులు స్వామిని మీ రాజకీయాల కోసము లాగి ఇబ్బంది పెడుతున్నారు, ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు అని చెప్పి కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కల్తీ జరిగిందా జరగలేదా? కల్తీ జరిగి మాట్లాడడానికి ఆయనకు అర్హత లేదు, హక్కు లేదు. అదేవిధంగా ఇంకో విషయం చెప్తా ఉంటా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ప్రతి భారతీయుడు కూడా ఇండియా గెలవాలని చెప్పి అన్ని పనులు వదిలిపెట్టి ఆ మ్యాచ్ను చూస్తాడు. అంటే దేశం మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న దేశభక్తి భావం ఇది. ఆ దేశభక్తి భావంతో నారా లోకేష్ గారు సొంత ఖర్చులు పెట్టుకొని శ్రీలంక పోయి మ్యాచ్ చూసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం నొప్పి వచ్చింది? ఆయన పోలేదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ జట్లు తీసుకొని లండన్కి పోలేదా? ఏం పని పెట్టుకుని లండన్కి పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారిక కార్యక్రమం ఏమన్నా ఉన్నిందా? ఆ రోజు ఆయన లండన్కి పోయినప్పుడు ఆ ప్రైవేట్ జట్టు ఫ్లైట్లకు ప్రభుత్వంతో కట్టించినారు డబ్బులు. నిన్న లోకేష్ గారు పోయింది తన సొంత ఖర్చులతో పోయినాడు. ప్రతి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి ప్రజల్లోకి తీసుకుపోయి అప్రతిష్ట పాలు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారి నాటకం. ఇదంతా జగన్ నాటకం తప్ప ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి కుట్ర తప్ప ఇంకోటి కాదు. ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళు ఈ కుట్రల నుంచి దేవుడు కాపాడతాడు ఈ రాష్ట్రాన్ని.